నమస్కారం. నేను మీ వైభవి. ఉమ్మడి పౌరస్మృతిపై మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ముస్లిం పెద్దలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. యూసీపీపై ముస్లిముల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ముస్లిం సమాజం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వస్తుందన్నారు. ఖురాన్లో పేర్కొన్నట్లు మహిళలకు ఆస్తిలో హక్కును ఎన్టీఆర్ కల్పించారన్నారు. ఉర్దూ భాషను రెండో అధికార భాషగా తమ ప్రభుత్వమే గుర్తించిందన్న చంద్రబాబు, గతంలో ముస్లిం సోదరులు హజ్ యాత్రకు వెళ్లాలంటే ముంబై వెళ్లాల్సి వచ్చేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టించామని గుర్తుచేశారు. దేశం గౌరవించే ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాంను దేశ అధ్యక్షునిగా చేయడంలో టీడీపీ పాత్ర ఉందన్నారు. రంజాన్ తోఫా, విదేశీ విద్య వంటి పథకాలు ముస్లిముల అభివృద్ధికి తీసుకొచ్చామన్నారు. టీడీపీ ఎప్పుడు కూడా ముస్లిం సమాజం వైపే ఉంటుందని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ముస్లిముల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు. యూసీసీపై చంద్రబాబు హామీపై ముస్లిములు సంతోషం వెలిబుచ్చారు. జగన్ ఏం చెప్పినా తమ ముస్లిం సమాజం నమ్మే పరిస్థితి లేదని సమావేశానికి హాజరైన ముస్లిం పెద్దలు తెలిపారు.